ఆయన కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ, 2 సార్లు మంత్రి. బిడ్డ జాగ్రత్త, ఎక్కువ మాట్లాడితే నాలుకను 4 ముక్కలు చేసి పడేస్తాం. 4 ముక్కలు, 2 ముక్కలు కాదు, 4 ముక్కలు. మర్యాద ఉండాలి. ముఖ్యమంత్రిగా మాట్లాడేటట్టు మర్యాద మాట్లాడాలి. రోడ్డు మీద పిచ్చోడు మాట్లాడితే పిచ్చోడికి ఏం చేస్తాం? రాళ్ళతో కొడతాం. అంతేనా? రాళ్ళతో కొడతాం, లేకపోతే కర్ర, ఏ కర్ర దొరికితే ఆ కర్రతో కొడతాం. అదే పరిస్థితి వస్తుంది. నమ్మని పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ పార్టీని నమ్మని పరిస్థితి ఏర్పడుతున్నది. కాంగ్రెస్ పార్టీని నమ్మని పరిస్థితి ఏర్పడుతున్నది. నీకు అది ఇస్తా, నీకు ఇది ఇస్తా, అల్లం పెడతా, బెల్లం పెడతా, తేనె పోస్తా, ఛాయ్ పోస్తా, మందు పోస్తా, ఇంకా మందు దుకాణాలు వేస్తా అని చెప్తాను. 40,000 కోట్ల రూపాయలు మందు అమ్మితే డబ్బు వస్తూ ఉన్నది ప్రభుత్వానికి. సోయలేదు, ఈ ప్రభుత్వానికి సోయలేదు. తిరగబడ్డది దొరలకు వ్యతిరేకంగా, సాకలైనమ దొరల వ్యతిరేకంగా తిరగబడ్డది. కూలీల కోసం తిరగబడ్డది, కూలీ రేట్లు పెంచడం తిరగబడ్డది. నైజాం సర్కార్ వ్యతిరేకంగా తిరగబడ్డది. ఆ గడ్డ, ఈ గడ్డ, ఈ పాపం ఒట్టిగా పోదు. ఒట్టిగా పుణ్యానికి నోరు బారేసుకొని పుట్టాల లెక్క చదివి మీకు అయి పెడతాము, మీకు ఈ ఇస్తాము, పెళ్లి చేసుకొని బిడ్డ పెళ్లి చేస్తే మీకు తాలిబొట్టు తీసుకొచ్చి ఇస్తా, తులం మంగానే ఇస్తామని చెప్పిండు. ఇచ్చిండు ఎవరికైనా? ఒక్కరికి ఇచ్చిండు ఆ స్టేట్లో? ఒక్కరికి ఇచ్చిండు? అమ్మాయికి మీకు తెలిసిన వాళ్ళకు, మీ చుట్టపోలకు, పక్క పోలకు, మీ ఊరు వాళ్ళకు, మీ కుల పోలకు ఒకటి ఇచ్చిండా? మరి ఎందుకు ఈ అబద్ధాలు ఆడితే అవసరంగా ఓట్లు వేసారు కదా? ఈ అబద్ధమేనా నిజమా? ఇది ఇవన్నీ అబద్ధాలేనా? నేను చెప్పే అబద్ధమా? లేకపోతే నేను చెప్పే అబద్ధమా నిజమా? నేను నిజం చెప్తాను.